MBBS in North America. 32 లక్షలకే MBBS. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపున్న డిగ్రీ. మీకు మమ్మీ పోలికలు ఉన్నాయా? పోలికలని కాదు, ఇంట్లో ఎప్పుడైనా ఏమవుతుందంటే పేరెంట్స్ టాక్సిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక సైకాలజీ టర్మ్స్లో చెప్తా, ఒక స్కేప్ గోడ్ అనే ఇప్పుడు మా ఇంట్లో మేము 5 సిస్టర్స్, ఓకే, మోర్ దాన్ 1 పిల్లలు ఉంటే ఒకరు స్కేప్ గోడ్ అవుతారు, ఒకరు గోల్డెన్ చైల్డ్ అవుతారు, మిగతా వాళ్ళు ఇన్విజిబుల్ అయిపోతారు. స్కేప్ గోడ్ చైల్డ్ ఏంటంటే నాకు నిజాలు మాట్లాడడం ఇష్టం, మీకు నచ్చినా నచ్చకపోయినా నాకు తప్పు అనిపిస్తుంటే నాకు ఇది తప్పు అనిపిస్తుంది కొంచెం చూడండి అని అడుగుతా. ఇప్పుడు టాక్సిక్ ఫ్యామిలీలో ఏమవుతుందంటే నేను చెప్పిందే నువ్వు వినాలి, అది తప్పు ఒప్పుతో సంబంధం లేదు అని చెప్పి ఫోర్స్ చేస్తారనుకో, నేను నిజాన్ని అడుగుతున్న ప్రచారం వాళ్ళకి నచ్చట్లేదు కాబట్టి నన్ను కొట్టడం చేస్తుండే. పెద్దవాళ్ళు కాబట్టి ఏజ్లో పెద్దవాళ్ళు అదే కోరుకుంటారు, చిన్నవాళ్ళు నేను చెప్పిన వినాలి, మీకేం తెలుసు అన్నట్టు. కానీ ఒక జెన్యూన్ క్వశ్చన్ అడిగినప్పుడు నాకు ఆన్సర్ వచ్చేది కాదు. సో ఒక చైల్డ్ నీడ్స్ని పట్టించుకోకుండా ఒక డిక్టేటర్ లాగా. అంటే ఏం క్వశ్చన్స్ అడిగేవాళ్ళు నార్మల్గా మీ నాన్నగారిని? నీకు ఏదో డ్రెస్ కావాలనేది అడిగితే ఇది ఒక స్టూపిడ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, డ్రెస్ కావాలని అడిగితే అది నేను కొనిచ్చే అంత స్తోమత లేదు బెటర్ నాకు. మా నాన్న రిచ్, బాగా పైసలు ఉన్నాయి కానీ కావరం ఎక్కువ. సో అన్ని పైసలు లేవు బెట నా దగ్గర ఏమన్నా అడిగితే అదొక్కటి నా ఒక్కదానికే చేస్తుండే, మిగతా వాళ్ళందరికీ మామూలుగానే ఏదంటే అది కొనిచ్చేవాళ్ళు. నాకు పాకెట్ మనీ 100 రూపీస్ నెలకి ఇంజనీరింగ్లో ఇచ్చి దాని లెక్కలు అడుగుతుండే హాస్టల్లో ఉన్నదానికి. ఇట్లా చేస్తున్నావు ఎందుకు నాన్న అంటే, ఇంతమంది ఆడపిల్లల్ని పోషించాలంటే నేను ఆరిపోతా అంటే మరి ఎందుకు గన్నావు 5గురిని అని అన్నా. అంటే ఇది ఒకసారి 2 సార్లు కాదు, ఒక 100 సార్లు నన్ను చిన్న చేయడం అలా చేస్తే 5గురిని ఎందుకు కన్నావు, మరి తక్కువ మందిని కనాల్సింది, బాధ్యత ఇంత ఉండేది కాదు కదా. నేను చాలా జెన్యూన్గా ఇన్నోసెన్స్తో అడిగా. అడిగితే నువ్వు గంతు కానీ ఎక్కువ మంది నువ్వు అంటే ఎక్కువ మందిని అలా చాలా డిఫరెంట్గా మాట్లాడతారు. మళ్ళీ అంటే ఇవి స్మాల్ థింగ్ ఏంటి అని వెతుకుతుంటే నాకు దొరకట్లేదు, కానీ మా డాడీ చేసినవన్నీ చాలా ఎక్స్ట్రీమ్ పనులు. ఓకే, అవన్నీ నేను ఒక పాడ్కాస్ట్లో అంటే ఫాదర్ అబ్యూస్ గురించి మాట్లాడతాను. దట్ ఈస్ టూ మచ్ టు బేర్. యాక్చువల్ మీ నాన్నగారికి అబ్బాయి కావాల్సి అంతమంది 3 అబార్షన్లు అయినాయి మా అమ్మకి. మళ్ళీ ఆడపిల్లలతో సాటిస్ఫాక్షన్ లేక మా మీద మర్డర్ అటెంప్ట్ చేయించాడు, మా అమ్మ మీద మర్డర్ అటాక్ చేశాడు. తర్వాత డివోర్స్ అప్లై చేసేటప్పుడు ఆస్తులు ఇవ్వడం ఇష్టం లేక ఆ టైంలో చాలా హారిబుల్ డివోర్స్ సీన్స్. దాని తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకున్నారు, మళ్ళీ అమ్మాయి పుట్టింది. తండ్రి పాపాలు అనేవి కూతురు తీర్చాలంట, స్పిరిచువాలిటీ అర్థమైంది. పాపాలు చేసే తండ్రికి అమ్మాయిలు మాత్రమే పుడతారంట, కొడుకులు పుట్టారంట. అర్థమవుతుంది తర్వాత నమ్ముతున్నా, ఇంతకుముందు నమ్మేదాన్ని కాదు. బేసిక్గా మీరు అలాంటి వాతావరణంలో నుంచి రావడం వల్ల మీకు ఒక అమ్మాయికి సపోర్ట్ చేయాలి అంటే ఇలా చాలా మంది అమ్మాయిల జీవితాలు ఇలా ఉన్నాయి. చాలా మంది అమ్మాయిలు బయటికి ఇప్పుడు ఎంతో అంటే పితృస్వామ్య వ్యవస్థ అనేది ఏం చేస్తుందంటే బేసిక్గా పురుషాధిక్యంలో డిజైన్ చేయబడ్డ సొసైటీ ఇది. సో ఎక్స్ట్రీమ్లీ ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ పేరెంట్స్ అంటే ప్రేమని అర్థం చేసుకున్న తల్లి తండ్రి ఉన్న కుటుంబాల్లో మాత్రమే ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారు. అది ఓన్లీ ఎక్స్ట్రీమ్లీ రిచ్ కమ్యూనిటీస్లో, అది కూడా అందరు కూడా కాదు. బట్ మన ఇండియా ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది. రిచ్ క్రౌడ్ తక్కువ, పూర్ క్రౌడ్ ఎక్కువ, మిడిల్ క్లాస్ ఎక్కువ. సో ఎకనామికల్ ఇష్యూస్ ఉన్న ప్రతి దగ్గర ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది. సో లార్జర్ క్రౌడ్ ఆఫ్ ఉమెన్ ఆర్ గోయింగ్ త్రూ డిప్రెషన్. సో నా వాల్యూ ఏంటో నాకు తెలియకుండా నేను పెరుగుతున్నట్టు చాలా మంది అమ్మాయిలు, చాలా మంది కాదు, ఎక్స్ట్రీమ్లీ ఎక్కువ పాపులేషన్, మోర్ దాన్ 50% ఆఫ్ పాపులేషన్ అనే చెప్తాను నేను. మీరు ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాక ఏదైనా ఎవరైనా అమ్మాయిలు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? చాలా మంది అవుతారు, రెగ్యులర్ బేసిస్లో అవుతారు. వీళ్ళ టైం బట్టి మ్యాక్సిమం రిప్లైలు ఇస్తా, అందరితో మాట్లాడతారు. ఈ జనరేషన్లో పెళ్లి చేసుకోవడం తప్పు అంటారా? తప్పంటే ఇట్స్ అ ప్రివిలేజ్. ఓకే, పెళ్లి చేసుకోవడం అనేది ప్రివిలేజ్. ఇప్పుడు నన్ను అడిగితే మనం అందరం యుద్ధంలో ఉన్నాం, సైకలాజికల్ యుద్ధంలో ఉన్నాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే తరతరాలు వరల్డ్ వార్ అయిన తర్వాత ఇండిపెండెన్స్, మనకి ఇండియా ఇండిపెండెన్స్ వార్ యుద్ధాలు అయిన తర్వాత ఏంటంటే మనం అంతా ట్రామాకు గురామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పరిగెడుతుంటే పెద్ద దెబ్బయి కాలు ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, ఆ కాలు ఫ్రాక్చర్ అయిపోయేదాకా మనం ఏం చేస్తాం, బెడ్ రెస్ట్ తీసుకొని దాని మీద ఫోకస్ చేస్తాం. దాని మీద ఫోకస్ చేస్తే దగ్గుతుంది. లేదు నువ్వు పట్టేసేసి నన్ను ఉరుకు అంటే ఉరకలేం మనం, దానివల్ల దెబ్బలు ఇంకా పెరుగుతుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది, కాలు తీసేదాకా వస్తుంది. సో వార్ వల్ల ఏమవుతుందంటే మన
తాతలు ఇప్పుడు మా తాత ఫ్రీడమ్ ఫైటర్ ఉండే, ఫ్రీడమ్ మూమెంట్లో మా తాతయ్య పార్టిసిపేట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళ చేతిలోనే చనిపోయారు మా తాతయ్య కూడా. ఎమ్మెల్యే ఉండే, ఫ్రీడమ్ వచ్చిన తర్వాత ఆ టైంలో హీ గాట్ కిల్డ్. సో ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే మన తాతల జనరేషన్ వాళ్ళందరూ ఇమోషనల్ ట్రామాకి గురయ్యారు. అంటే ఫుడ్ ఎక్స్‌ప్లాయిటేషన్, చంపేయడాలు, భయంలో బ్రతికారు. ఇప్పుడు గాజా వార్ చూస్తున్నారు కదా, భయంలో ఉన్నారు. ఈ గాజాలో ఎవరైనా మిగిలారనుకోండి, వాళ్ళ నెక్స్ట్ తరాలందరూ కూడా మన డిఎన్ఏలో 7 తరాల మెమరీ స్టోర్ అయిపోయి ఉంటుంది. తెలుసా మీకు? తెలియదు. మనకి DNA మనకి ఇప్పుడు సరే పెళ్లి చేయాలంటే 7 తరాలు అటు 7 తరాలు చూడాలంటారు. ఎందుకంటారు? నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ, మన హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తాయి, మనకున్న డిప్రెషన్ బట్టి, మన లోపల ఉన్న ట్రామా బట్టి. ఇప్పుడు భయం వల్ల వచ్చిన హెల్త్ ఇష్యూ, నా నిజాలు నేను మాట్లాడలేకపోతున్నాను అనుకో, నాకు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నాకు సపోర్ట్ సిస్టమ్ దొరకట్లేదు అనుకో, నాకు లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది ఫైనాన్షియల్గా డబ్బులు లేకపోవడం వల్ల. అట్లుంటే సెక్షువల్ ట్రామా ఉందనుకోండి, రేపులు ఎక్కువ జరగడం, ఇవన్నీ జరిగితే అంటే ఇట్లా లోవర్ బ్యాక్ టెయిల్ బోన్ దగ్గర పెయిన్ రావడం అలా వస్తుంది. ప్రేమ సరిగ్గా దొరకట్లేదు అనుకో, నేను ఎవరిని ప్రేమించలేకపోయే ధైర్యం చేయలేకపోతున్నాను అనుకో, హార్ట్లో పెయిన్ వస్తుంది. ఎక్కడ తెలుసుకున్నారు ఇవన్నీ? చదువుకున్నాను. ఇంత నాలెడ్జ్. సో దీనంటే దీస్ డిసీజెస్ మనకున్న డిసీజెస్ అన్నీ కూడా ఇమోషనల్ బ్యాగేజెస్ వల్ల వచ్చేవన్నమాట. సో మన తాత ముత్తాతల జనరేషన్ వాళ్ళందరికీ ఇలా డిఎన్ఏలో కూర్చుండిపోయాయి. అందుకే ఒక్కొక్కరికి ఒక్కొక్క లాంటి డిసీజెస్ వస్తుంటాయి. సో ఇప్పుడు ఏంటంటే మెంటల్ ట్రామా వల్ల ఫిజికల్ డిసీజెస్ వస్తున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేని, ఇప్పుడు మొగోళ్ళు చంపేస్తున్నారు, క్రిమినల్స్ అవుతున్నారు, ఆడోళ్ళు క్రిమినల్స్ అవుతున్నారు. ఫస్ట్ మనం క్రైమ్ ఆపాలి అంటే నేను ఎందుకు రాక్షసుడిలా తయారవుతున్నా, నేను ఎందుకు రాక్షసిలా తయారవుతున్నా, వై బికమింగ్ మ్యాన్ హేటర్, వై బికమింగ్ ఉమెన్ హేటర్ అని పాజ్ అయిపోయి ఇంట్రోస్పెక్ట్ చేసుకొని మన జనరేషన్ అంటే మన డిఎన్లో కూర్చున్న 7 తరాల జనరేషన్ వల్ల వచ్చే ఇమోషనల్ మెమరీని హీల్ చేసుకోవాలి. అంటే ఏళ్ళు దెబ్బ తగిలింది, నేను ఇప్పుడు పరిగెత్తదలుచుకోలేదు, కాలికి దెబ్బ తగిలింది, నేను పరిగెత్తదలుచుకోలేదు, ఫస్ట్ కూర్చొని నేను ఫోకస్ చేసుకొని హీల్ చేసుకుంటా. తగ్గిన తర్వాత అప్పుడు నేను నడుస్తా, తర్వాత పరిగెడతా. సో ఇప్పుడు నాకు తెలిసి ఈ 7 తరాలలో నెక్స్ట్ 7 తరాలు మళ్ళీ బాగుపడాలంటే ఈ తరం వాళ్ళందరూ పాజ్ అయిపోయి, నాకేం, నా నెత్తిలో ఏం గుడిసిపోయింది, నా ఆరోగ్యం ఎందుకు ఇలా గుడిసింది, నేను ఎందుకు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయట్లేదని ఆగి కాంటెంప్లేట్ చేసుకొని హీల్ అవుతే వచ్చే తరాల నుంచి పెళ్ళిళ్ళు విరగకుండా, ఫోర్స్ఫుల్గా ఉండకుండా, ప్రశాంతంగా హ్యాపీగా, అంటే ఒక పెళ్ళి చేసుకున్నాము అంటే డివోర్స్ తీసుకోవాలి అనే ఆలోచన రాకుండా ఉండాలి. నా మొగుడు అంటే నాకు ప్రాణం, నేను లాయల్గా ఉంటా అని అమ్మాయి అనుకోవాలి. నా పిల్లని లేకపోతే నేను ఉండలేను, నా పిల్లని తప్ప నన్ను ఎవరిని చూడను అనే అంత లాయల్గా మొగుడు ఉండాలి. అలాంటి రిలేషన్షిప్స్ మనకు రావాలంటే ఈ ట్రామాల నుంచి బయటపడాలి. కానీ ఇప్పుడు అవి రావు కదా. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే డివోర్స్ అంటే సింపుల్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఐసోలేట్ అవ్వాలి. నా గురించి నేను ఫోకస్ చేసుకొని నేను హీల్ అవ్వాలి అంటే రిలేషన్షిప్లో ఉండకూడదు. రిలేషన్షిప్లో ఏమవుతుందంటే, రిలేషన్షిప్ వల్ల వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, నాకన్నా నా పార్ట్నర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. వాళ్ళ బాగోగుల గురించి చూడడమే రిలేషన్షిప్ ఇవ్వడం. ఒకరికి మనం ఇవ్వాలి అంటే మన దగ్గర ఉండాలి. మనమే డిప్రెషన్లో ఉన్నామంటే, డిప్రెషన్ నా దగ్గర ఏముంటే అదే ఇస్తాను నేను. ఇప్పుడు దగ్గర నన్ను ఫోన్ అడిగారు అనుకోండి, యాపిల్ ఫోన్ ఉంది, ఈ ఫోన్ ఇస్తా. నా దగ్గర నోకియా 1100 ఫోన్ ఉంటే అదే ఇస్తా. ప్రేమ కూడా అంతే. నేను ప్రేమ అనేది పరిచయం కాలేదనుకో, నేను అబ్యూస్ ఇస్తా. కాబట్టి మనం అబ్యూస్ అనేది మనకు జరిగింది, మన పేరెంట్స్ని మనం ఫర్గివ్ చేయాలి, యాన్సిస్టర్స్ని ఫర్గివ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ట్రామాకి గురయ్యారు కాబట్టి ఆ భయం కొద్దీ వాళ్ళు కోపాన్ని మన మీద రుద్దారు. అందులోంచి నేను బయటికి వచ్చి ఫర్దర్గా నా పిల్లానికి కానీ, మొగుడికి కానీ, పిల్లలకు కానీ పాస్ చేయను అని హీల్ అవ్వాలి. సో ఇట్స్ అ పాజ్ దట్ ఈస్ హ్యాపెనింగ్, విచ్ ఈస్ గుడ్. పెళ్ళిళ్ళు అనేది ఇంకా ప్రివిలేజ్. మీరు ముందు సాక్షిలో పనిచేసేవాళ్ళు, తర్వాత స్టార్ మా మ్యూజిక్ హోస్ట్. స్టార్ మా గురించి కూడా తెలుసా? చాలా మందికి తెలియదు. చాలా మందికి తెలియదు. అదే మా మ్యూజిక్లో చేశారు. ఫస్ట్ సాక్షి తర్వాత నుంచి మా మ్యూజిక్ వచ్చారు. మా మ్యూజిక్ నుంచే అలాగా యాక్టర్ అయిపోయారు సడన్గా. అంటే ఈ జర్నీలో ఒక దాంట్లో ఒకరి కోసం అంటే ఒక మంచి మాటలు. సాక్షిలో మీరు దేని గురించి చెప్పేవాళ్ళు? ఉమెన్ గురించి మాట్లాడు. సాక్షిలో బేసిక్గా నేను చాలా ఇన్నోసెంట్ ఉండే, జస్ట్ ఎగ్జైట్మెంట్, ఐ వాంట్ టు గెట్ హియర్ అని ఎగ్జైట్మెంట్లో ఫస్ట్ నన్ను చాలా సన్నగా ఉన్నావు అని చెప్పి జస్ట్ స్పేర్ యాంకర్ కింద పెట్టుకున్నారు. ఈటీకి లేదు సాక్షి
అదే ఎంటర్టైన్మెంట్ దానికి. కానీ ఫస్ట్ అంతా న్యూస్కి ప్రిపేర్ చేశారు. ఎన్డీటీవీ నుంచి వచ్చి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. నాకేమో న్యూస్లో ఫిట్ అవ్వను, నేను చేయనంటే నువ్వు చెయ్యి అని ఫోర్స్ చేసి చేయించారు. కానీ నాకు నచ్చట్లేదు. మెల్లగా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎవ్రీబడి స్టార్ట్ అయ్యి టీఆర్పీలు పెరగడం స్టార్ట్ అయినాయి. ఫస్ట్ యాడ్ నా షోకే వచ్చింది, హైయెస్ట్ టీఆర్పీ నాదానికి వచ్చింది. కాబట్టి చలో నువ్వు ఇంకా దున్నేసే అని చెప్పి 4 shows చేయడం స్టార్ట్ చేశాను. అట్లా మా మ్యూజిక్ వచ్చారు, మా మ్యూజిక్లో జర్నీ స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ని దగ్గర అవ్వడానికి సినిమాలు ట్రై చేశారు. కానీ సడన్గా మీరు ఈ ట్రామాకి రావడానికి, లైక్ ఇలా మీరు మాట్లాడడానికి, మీరు ఇలా మారడానికి బిగ్ బాస్ ఒక కారణం అని చెప్పి అని అంటారు జనాలు బిగ్ బాస్ అనుకుంటున్నారు. వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్. అసలు నిజంగా మీకు అది జరిగిందా, లేకపోతే కాంట్రవర్సీ కోసం మీరు అలా చేశారా అప్పుడు? నేను అసలు ఆ విషయం తీయదలుచుకోలేదు. లైట్ తీసుకొని నా పని నేను చేసుకుంటున్నా. చాలా తిట్టుకున్నా, నా టైం వేస్ట్ చేశారు, నా ప్రాజెక్ట్ ఖరాబ్ అయినాయి, 15 సినిమాల దాకా వదిలేసి అప్పుడే ఫేమస్ అయ్యా. ఎన్ని ప్రాజెక్ట్స్ వస్తాయి. లేదు నేను వేరే మళ్ళీ చెప్పకూడదు, బిగ్ బాస్ అని ఎవరు చెప్పకూడదు. చెప్పకుండా అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ కూర్చున్నా. 3 నెలలు వెయిట్ చేయించి ఇంకో 10 రోజులు ఉందనంగా మీరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే, నాకు మీటింగ్ కావాలని వెళ్ళి మాటిల్లో కూర్చుంటే వాళ్ళు పట్టించుకోలేదు. దిస్ ఈజ్ సెల్ఫ్ రెస్పెక్ట్కి లేదా అంటే, నేను మనిషిని కాదా, నాకు వాల్యూ లేదా, నా టైం ప్రెషర్స్ కాదా, మీరు ఎంత పెద్దోళ్ళు అయితే నేను మరి పురుగుని కాదు కదా. ఐ హ్యావ్ మై ఐడెంటిటీ, ఐఎమ్ లివింగ్. నేను కష్టపడి బతుకుతున్న మనిషిని, నేను ఎవరిని ఎక్స్ప్లాయిట్ చేయని మనిషిని, నాకు ఎందుకు ఇట్లా డిస్రెస్పెక్ట్ చేయాలని అకౌంటబిలిటీ కోసం మాటికి వెళ్తే పట్టించుకోలే. రిసెప్షన్లో కూర్చోబెట్టారు, పొద్దున్న సాయంత్రం దాకా పంపించేశారు. ఇలా కాదు అని నా ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసి, నా సర్కిల్లో ఎంక్వైరీ చేసి నెంబర్ తీసుకొని ఆయన అడిగా, బ్రో ఏంటి ఇట్లా ఉంది అంటే, పార్క్లో కలుసు అంటే అక్కడ కలిస్తే మరి ఇప్పుడు నన్ను ఇంప్రెస్ చేసుకోవాలి కదా గాయత్రి, నేను నీకెందుకు చేయాలి, చాలామంది ఉన్నారు రావడానికి, నీకే ఎందుకు చేయాలి అంటే, ఈ మాట 3 నెలల ముందు చెప్పుంటే నేను లైట్ తీసుకునేదాన్ని. నా టైం వేస్ట్ చేశారు కదా, దానికి అకౌంటబిలిటీ ఏంటి అంటే, చూద్దాం నేను కూడా హ్యాపీ అవ్వాలి కదా, నేను కూడా ఆలోచించాలి కదా, మన ఉంటే చెప్తా అన్నారు. అని చెప్పేసి వచ్చేసా, లైట్ తీసుకున్నా. దాని తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసిందా. అప్పుడు అరే ఇప్పుడు నేను ఇన్నేళ్ల నుంచి మీటు గురించి దాని గురించి చాలా మాట్లాడాను. నా కోసం ఎవ్వరూ నిల్చోలేదు. ఇట్ వాజ్ ఆల్ అలోన్ ఫైట్. అంటే ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడినప్పుడు చాలా మంది మహిళా మండల సంఘాలు వెళ్ళి శ్రీరెడ్డికి సపోర్ట్ చేశారు, జూనియర్ ఆర్టిస్టులు వెళ్ళి సపోర్ట్ చేశారు, చాలా చేశారు. కానీ నా వాయిస్కి ఒక్కరు కూడా రెస్పాండ్ కాలే. సో వెళ్ళి TV5లో చూసాను నేను. తను వెళ్ళి తనతో ఏమేం జరిగిందో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది నాకు. సో నేను అనుకున్నా, అరే నాకు ఎవరు నిల్చోలేదని నేను బాధపడ్డా, ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్క స్ట్రగుల్ అవుతుంది, ఎవరు నిల్చోపోతే ఎలా అని చెప్పి చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఫెమినిస్ట్గా వెళ్ళి ఐ ఆల్సో వెంట్ త్రూ ది సేమ్ థింగ్. లెట్ మీ నో వాట్ ఐ కెన్, అంటే నేను ఎలా హెల్ప్ అవ్వగలుగుతానో చెప్పు, ఐ విల్ బి దేర్ ఫర్ యూ. అసలు డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ మీ అని చెప్పా. తర్వాత కేసు పెడదాం అనుకుంటున్నా, ఏమంటావు అంటే, ఓకే ఇఫ్ ఇట్ ఈస్ వర్త్ ఇట్ లెట్స్ డూ దిస్ అని చెప్పి లాయర్ని మాట్లాడుకొని ఇంకొక ప్రొడ్యూసర్ నా సపోర్ట్ చేస్తా అని చెప్పి మొత్తం తప్పుదారి పట్టించారు. మధ్యలో నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ గేమ్ ఆడుతున్నారు, అటు గేమ్ ఆడుతున్నారు, ఇటు గేమ్ ఆడుతున్నారు, మధ్యలో నేను ఒక ఎర్రి పుష్పమైనా అని నాకు అర్థమైంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.